ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక నిందితుడు అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా డిపోర్ట్ చేయగా ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి క్రితం ఢిల్లీలో అతడు ప్రయాణించిన విమానం ల్యాండ్ అయినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు అన్మోల్ బిష్ణోయ్ను తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అన్మోల్ బిష్ణోయ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు. గతేడాది ఏప్రిల్లో నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. దీంతో ముంబై పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 2022లో జరిగిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. మూసేవాలా హత్యకు కొన్ని రోజుల ముందు నకిలీ పత్రాలను ఉపయోగించి దేశం దాటాడని గతంలో నిఘా వర్గాలు వెల్లడించాయి. అతనిపై వివిధ ప్రాంతాల్లో దాదాపు 20 కేసులు నమోదయ్యాయి. అతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. గతేడాది అమెరికా పోలీసులు అన్మోల్ను అరెస్ట్ చేశారు. డిపోర్టేషన్లో భాగంగా ఇవాళ భారత్కు తరలించగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.